శక్తివంతుడు బలవంతుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమందు మీకందరికీ వందనములను నేను తెలియజేస్తుంటున్నాను. మరి గత దినములంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి యొక్క దినములోనికి అడుగుపెట్టుటకు ప్రభు మనకు చూపించినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. ఈరోజు దేవుడు మరి ఒకసారి ఈ సందేశం ద్వారా దేవుడు మీకు హృదయము అనేటువంటి వాకిలిని ఆయన తట్టుతుంటున్నాడండి. ఈరోజు మన యొక్క సందేశం ఏంటిదంటే, నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉన్నది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నాకు ఇష్టమైనటువంటి మాటలలో, మళ్ళీ చాలా ఇష్టమైనటువంటి మాటలలో ఇది ఒక మాట అండి. నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉన్నది. ఈ రోజులలో చూసినట్లయితే ప్రతి ఒక్కరూ వారి జీవితంలో అలసిపోతుంటున్నారు. ఒకవేళ నీవు పనిచేసే చోట నీవు అలసిపోవచ్చు, లేదా నీకున్నటువంటి వర్క్ స్ట్రెస్ని బట్టి, లేదా ప్రెషర్స్ని బట్టి, లేదా ఎటువంటి ఒత్తిడి అయినా, ఒకవేళ నీవు పనిచేసే చోట కావచ్చు, లేదా నీ వ్యాపారంలో కావచ్చు, లేదా నీ ఇంటి వారి దగ్గర నుంచి కావచ్చు, నీ ఇంటిలో కావచ్చు, లేదా ఎక్కడైనా సరే ఈ సమాజంలో ఒక ఒత్తిడి వలన నీ జీవితం ఒకవేళ విసిగిపోయి ఉంటున్నావా, లేదా నీ జీవితంలో అలసిపోయి ఉంటున్నావా? ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి సందేశం ఏంటిదో తెలుసా? నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉన్నది. హల్లెలూయా. యువర్ జర్నీ ఈస్ టూ గ్రేట్ ఫర్ యూ. నీ శక్తికి మించిన ప్రయాణము నీ కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే వాక్యంలో రాయబడి ఉంటుంది, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానము కదండి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు ఈ మాట పలుకుతున్నాడు తెలుసా? ఏదో ఒక వ్యక్తి కాదు, లేదా దేవదూత కాదు, ప్రవక్త కాదు, లేదా మరి ఒక విశ్వాసి కాదు. వాక్యంలో రాయబడింది, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడే తానంతకు తాను ఈ మాట దేవుడు మీకు వాగ్దానముగా ఇస్తున్నాడండి. ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నాట్ బై మైట్, నాట్ బై పవర్, బట్ బై మై స్పిరిట్ సేస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. నీ జీవితంలో ఇది జరగదు అని నువ్వు అనుకుంటున్నావు కదా, నీ జీవితంలో ఇంకా ఇది సాధ్యము కాదు అని నేను అనుకుంటున్నావు కదా. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నాకు జాబ్ లెటర్స్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తుంది అంటున్నారు. బ్రదర్, ఇంతవరకు నాకు రాలేదు. ఒకవేళ నీ జీవితంలో మరి ఒక దాని కొరకు నువ్వు కనిపెట్టి ఉండవచ్చు. ప్రభు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటిదో తెలుసా? శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది సాధ్యము. హల్లెలూయా. శక్తి బలము అనేటువంటిది ఈ లోకపరమైనవండి. ఆత్మ అనేటువంటిది దేవునికి సంబంధించింది. ప్రియమైన వాళ్ళరా, చాలా జాగ్రత్తగా చూడాలి. ఒక స్పిరిచువల్ వరల్డ్, ఆత్మల ప్రపంచం మనం చూసినట్లయితే చాలా విభిన్నంగా మనకు కనిపించడం ప్రారంభిస్తుంది. శక్తి బలము అనేటువంటిది ఈ లోకమునకు చెందినది. ఆత్మ, స్పిరిట్ విచ్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్, ఆ ఆత్మ ద్వారానే ఇది మనకు సాధ్యము. దేవుడు ఇస్తున్నటువంటి మాట అండి. ఒకవేళ ఇంతవరకు నీ శక్తి మీద ఒకవేళ నువ్వు ఆధారపడి ఉండవచ్చు, లేదా నీ బలము మీద ఆధారపడి ఉండవచ్చు, లేదా నీకున్నటువంటి విద్య మీద నువ్వు ఆధారపడి ఉండవచ్చు, నీకున్నటువంటి జ్ఞానము మీద ఒకవేళ నువ్వు ఆధారపడి ఉండవచ్చు. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, నీ శక్తి కాదు, నీ బలము కాదు, నా ఆత్మ ద్వారా అనేది సాధ్యము. ఇంతవరకు నువ్వు ప్రయత్నించావు కదా, ఎన్నో వాటి కొరకు నీ జీవితంలో పలాని వాటి కొరకు నీవు చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిండవచ్చు, లేదా హై రికమెండేషన్స్ ఒకవేళ నువ్వు యూజ్ చేసిండొచ్చు. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, నాట్ బై మైట్, నాట్ బై పవర్, బట్ బై మై స్పిరిట్ సేస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది సాధ్యము. బైబిల్లో చూసినట్లయితే అదే వచనంలో 2వ భాగం మనం చూద్దామండి. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రము దానవు, చదును భూమి వగుదువు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే ఎవరికి దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నాడో తెలుసా? వాక్యంలో రాయబడింది కదా, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ పాటి దానవు. గొప్ప పర్వతము అంటే ఇంతవరకు ఎవరికి కూడా తెలియదండి. వాట్ ఈస్ దట్ గ్రేట్ మౌంటైన్ అనేటువంటిది ఎవరికి కూడా తెలియదు. ప్రియమైన వాళ్ళరా, ముఖ్యంగా జకరియా గ్రంథంలో రాయబడింది గొప్ప పర్వతమా అన్నారు. మరి చాలా మంది వెతుకుతుంటున్నారు, వాట్ కుడ్ బి ద గ్రేట్ మౌంటైన్.
ఆ గొప్ప పర్వతము ఏంటిది అని చాలా మంది మరి రకరకాలుగా చెప్తున్నారు, కానీ బట్ ఎగ్జాక్ట్ అనేటువంటిది ఏంటిది అనేది ఎవరికి తెలియదండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనప్పటికీ కూడా దేవుడు అంటున్నటువంటి మాట, గొప్ప పర్వతమా జెరుబాబెలును అడ్డగించుటకు నీవు ఏ పాటిదానవు, చతును భూమి వగుదువు. దేవుడు భయంకరంగా పలుకుతున్నాడండి. లేదా ఒక కోపముతో ఒకవేళ జకర్యా గ్రంథంలో దేవుని యొక్క వాక్యం పలుకుతుంది, గొప్ప పర్వతమా జెరుబాబెలును అడ్డగించుటకు నీవు ఏ పాటిదానవు. ఇంతకు ఎవరండి ఇక జెరుబాబెలు? ఒక గవర్నర్ అంటే చాలా శక్తివంతమైనటువంటి వ్యక్తి. మరి ఈ రోజులలో కంటే ఆ రోజులలో గవర్నర్ అంటే మరి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, మరి చాలా పవర్ఫుల్ పర్సన్. అయితే ఒక సమస్య వచ్చింది జెరుబాబెలు జీవితంలో. ఆ సమస్య ఏంటిదో తెలుసా? ఒక భయంకరమైనది. ఇట్ వాజ్ అ నేషనల్ ప్రాబ్లం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానో తెలుసా? ఆ సమస్యను గురించి యెషయా గ్రంథంలో రాయబడింది, అదే సమస్యను గురించి ఇర్మియా గ్రంథంలో రాయబడింది, అదే సమస్యను గురించి ఎజ్రా గ్రంథంలో రాయబడి ఉంటుంది, అదే సమస్యను గురించి మీరు చూసినట్లయితే హగ్గై, జకర్యా మనం చదువుకుంటున్నాం కదా. వీటన్నిటిలో కూడా మనకి సమస్య కనిపిస్తుంది. అందుకే ఒకవేళ నేషనల్ ఆర్ ఈవెన్ వీ కెన్ సే ఇట్ వాజ్ అన్ ఇంటర్నేషనల్ ప్రాబ్లం. ఒకవేళ అంతర్జాతీయంగా ఒకవేళ ఇది ఒక సమస్య అండి. ఇంతకేంటిది ఆ సమస్య? దేవుని ఆలయము నిలిపివేయబడి ఉన్నది. కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని ఆలయం యొక్క పనులు నిలిపివేయబడి ఉన్నాయి. కారణం ఏంటిదంటే యెషయా గ్రంథంలో చూసినట్లయితే దేవుడు అన్నాడు కోరేషుతో, ఆ అన్యుడైనటువంటి రాజుని ఏర్పరచుకుంటాడు దేవుడు. చాలా వింతగా కనిపిస్తుంది కదండి. దేవుడు ఒక అన్యుడైనటువంటి రాజును, కోరేషు అనేటువంటి రాజును ఏర్పరచుకుని నా మందిరము కట్టుటకు పూనుకోవాలి. దేవుడు చెప్తాడు. ఆ యొక్క కోరేషు ప్రయత్నిస్తాడండి, ఆ యొక్క పనులు ప్రారంభిస్తాడు. అయితే మధ్యలో మరణిస్తాడు. మందిరం నిర్మాణం ఆగిపోతుంది, లేదా దేవుని ఆలయం ఆగిపోతుంది. ఆ తర్వాత తన కుమారుడు వస్తాడు, యథావిధిగా మరి ఆ యొక్క రాజ్య పరిపాలనలో ఉంటాడు. దేవుని ఆలయం నిర్మాణం జరగటం లేదు. ఆ సమయంలో జకర్యా వీళ్ళందరూ వస్తారు. ఆ యొక్క రాజు దగ్గరికి వచ్చి, దర్యావేషు రాజు దగ్గరికి వచ్చి అంటారు, రాజా నీ యొక్క తండ్రి ఈ విధంగా చేశాడు, నీవు కూడా కట్టాలి. ప్రియమైన వాళ్ళరా, ఏమవుతుందో తెలుసా? ఆ యొక్క వ్యతిరేకత ప్రారంభమవుతుంది. ప్రజలు అంటారు, నీవు గిన రాజా ఈ మందిరము నిర్మాణము కొనసాగిస్తే మేము ఎటువంటి పరిస్థితులలో పన్ను చెల్లించము. ఇట్ వాజ్ అ బిగ్ ప్రాబ్లం. ఇట్ వాజ్ అ బిగ్ నేషనల్ ప్రాబ్లం. ప్రియమైన వాళ్ళరా, ఆ రాత్రి దర్యావేషుకు నిద్ర పట్టదండి. ఎజ్రా గ్రంథంలో మనకు కనిపిస్తుంది మాట 6వ అధ్యాయంలో. ఆ సమయంలో ఆ యొక్క గ్రంథములను తెచ్చుకోవడం ప్రారంభిస్తాడు. తెరిచినప్పుడు కనిపిస్తుంది తన తండ్రి ఈ నిర్మాణమును ప్రారంభించాడు అని. అప్పటి నుంచి తిరిగి ఆలయం ప్రారంభమవుతుందండి. ఇంతకు ఏంటిదంటే ఆ సమస్య భయంకరమైన సమస్య. జెరుబాబెలును చూసి దేవుడు అంటున్నటువంటి మాట, ఓ గొప్ప పర్వతమా ఈ జెరుబాబెలును అడ్డగించుటకు నీవు ఏ పాటి దానవు, చదును భూమి వగుతావు. ఆ గొప్ప పర్వతము అనేటువంటి ప్లేస్లో నీవు నీ సమస్య పెట్టుకో. ఓ ఈ సమస్య నన్ను అడ్డగించుటకు నీవు ఏ పాటి దానవు, నా ఎదురుగా నీవు నిలబడుకొని ఉండుటకు నీవు ఏ పాటి దానవు, నీవు చదును భూమి అవుతావు. దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం అండి. బైబిల్లో చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం మనం చూసుకుందామా. 1 Kings chapter 19 and verse 7. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. ఆమేన్. ఒకసారి అందరం చేద్దామా. నా శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉన్నది. దేవుని వాగ్దానం ప్రియమైన వాళ్ళరా, ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్నటువంటి గంభీరమైన వాగ్దానం ఏంటో తెలుసా? నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉన్నది. దేవుడు ఇప్పటికే నీ కొరకు ఒక ప్రయాణమును ఆయన సిద్ధపరిచి ఉంటున్నాడండి. ఎ వెరీ గ్రేట్ జర్నీ. అది చాలా పెద్ద జర్నీ ప్రియమైన వాళ్ళరా. ఆ యొక్క ఎవరి గురించి ఈ వాగ్దానం అంటే ఏలియాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. బైబిల్లో చూసినట్లయితే ఆ యొక్క ఏలియా తరమబడ్డాడు. రాజు అయినటువంటి ఆహాబు, తన భార్య అయినటువంటి ఆ యొక్క యెజబెలు, ఓ ఏలియా ఈ ప్రవక్తలు ఏ విధంగా అయితే చంపబడ్డారో నీవు ఆ విధంగా మరణించకపోతే దేవుడు నన్ను శపించును గాక. ఒక రాణి పలుకుతుందండి ఆ మాట. భయముతో పారిపోతాడు. ఆ యొక్క అరణ్యము దూరమంతా ప్రయాణంలోనికి వెళ్ళిపోతాడు. ఆ యొక్క బదిరి వృక్షము కింద కూర్చొని బాధపడుతూ ఉంటాడు, అలసిపోతాడు ప్రయాణము చేసి. ఆ సమయంలో దేవదూత వచ్చి అంటాడు, ఓ ఏలియా లేచి నీకు సిద్ధపరిచిన ఆహారమును తిను. ప్రియమైన వాళ్ళరా, ఆహారము తిన్న తర్వాత మళ్ళీ పడుకొని నిద్రపోతాడు. రెండవసారి దేవదూత అంటాడు, ఏలియా నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉన్నది. అరైజ్ అండ్ వాక్.
నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఆహారము తిని ఏలియా, వాక్యంలో రాయబడింది కదా, 40 రాత్రులు పగళ్ళు ప్రయాణము చేస్తాడండి. శక్తికి మించిన ప్రయాణం ప్రేమైన వాళ్ళరా. ఎందుకు ఆ మాట అంటున్నానో తెలుసా? ఏలియాకి ఇచ్చింది హెచ్చరిక. ఒక రాజు, భయంకరమైన యెజెబెలు రాణి, ఒక దేవుని ప్రవక్త పారిపోయాడండి. ఇమాజిన్, మ్యాన్ ఆఫ్ గాడ్ ఎలైజా. అయితే ఏలియా పరిగెత్తడం ప్రారంభించాడు. అయితే దేవుడు అన్నాడు, ఏలియా నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధమై ఉన్నది, అలసిపోకు, సొమ్మసిల్లకు. ఈరోజు దేవునికి ఇస్తున్న వాగ్దానం ఏంటిదో తెలుసా? నీ జీవితంలో ఒకవేళ అలసిపోయినావా, నీ జీవితంలో ఒకవేళ సొమ్మసిల్లిపోయినావా, నీ జీవితంలో ఒకవేళ కృంగిపోయి ఉంటున్నావా, ఏదైనప్పటికీ కూడా రిమెంబర్ యువర్ జర్నీ ఈజ్ టూ గ్రేట్ ఫర్ యూ. గాడ్ హ్యాస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఎ గ్రేట్ జర్నీ ఫర్ యూ. ఎందుకు దేవుడు గొప్ప ప్రయాణము సిద్ధము చేసి ఉన్నాడు తెలుసా? ప్రేమిన వాళ్ళరా, ప్రతి ఒక్కరి జీవితంలో వారికి తగిన ప్రయాణము దేవుడు సిద్ధపరిచి ఉంటాడు. ఒకవేళ నా సందేశం వింటున్న దేవుని సేవకుడు అయితే, నీ శక్తికి మించిన ప్రయాణం, పరిచర్య నీ కొరకు దేవుడు ఎత్తిపెట్టినాడు విశ్వాసముతో. ఒకవేళ నా సందేశం వింటున్నటువంటి వారిలో ఒకవేళ విశ్వాసాలు ఉన్నట్లయితే, నీ శక్తికి మించిన ప్రయాణము దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. అలసిపోకు, సొమ్మసిల్లకు. ఎ గ్రేట్ జర్నీ ఈజ్ అహెడ్ ఆఫ్ యూ. నీ కొరకు సిద్ధముగా ఉంది. విశ్వాసముతో నీవు ప్రయాణించడం ప్రారంభించు. దేవుడి యొక్క సందేశము ద్వారా మీతో మాట్లాడను కాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి సందేశము ద్వారా నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడి ఉంటేనే నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఎవరైతే మేము ఒంటరిగా మిగిలిపోయామో అని బాధపడుతున్నారు, ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు తండ్రి, రెండవదిగా ప్రభువా నైనా ఎవరైతే ప్రభువా తండ్రి ముందుకు వెళ్ళలేక, వెనక్కి రాలేక తండ్రి మధ్యలోనే వాళ్ళు నిలబడిపోయి ఉన్నారు ప్రభువా, తండ్రి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏ విధంగా అయితే యాకోబు తండ్రి దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాడో ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా వారి జీవితములలో తండ్రి అన్ని విషయములలో వారు గెలుచుదురుగాక, అన్ని విషయములలో వారు గెలుచుదురుగాక, వారు కనానులోనికి ప్రవేశించుదురుగాక తండ్రి, వారు కనానులోనికి ప్రవేశించుదురుగాక తండ్రి. నీకే స్తోత్రమునైనా, గొప్ప దేవా నీకు స్తోత్రమునైనా, నీకు సమస్త మహిమ ఘనత ప్రభావము నేను చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రార్థన విజ్ఞాపన చేసే ఆత్మ వారి మీదకి వచ్చునుగాక, ప్రార్థన విజ్ఞాపన చేసే ఆత్మ వారి మీదకి బలమైన రీతిలో దిగి వచ్చునుగాక. అయ్యా ఇదిగో ప్రభా, ఎవరైతే రోగస్తులు వ్యాధిగ్రస్తులై ఉన్నారో స్వస్థపరచండి, వారి బాగుపరచండి, వారి జీవితంలో బలమైన కార్యములు జరిగించండి, వారికి కృపను చూపించమని ప్రార్థిస్తూ యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, మరి జోసెఫ్ ప్రసన్న కుమార్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నేను కోరుతుంటున్నాను. నా యొక్క ఇన్స్టాగ్రామ్, నా యొక్క ఫేస్బుక్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్.